వ్యక్తులు కాజేసిన వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించారు. దీనిపై ఆరా తీసి సమగ్ర విచారణకు ఆదేశించారు. వట్టినాగులపల్లిలో ధరణిని బూచిగా చూపించి సాఫ్ట్వేర్ అసోసియేట్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన భూములతో పాటు భూదాన్ భూములను స్వాహా చేసిన వైనంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సోదరుడు బోయిన్పల్లి శ్రీనివాసరావు పేరిట ఆగమేఘాలపై జరిగిన ఈ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని ఆంధ్రజ్యోతి బట్టబయలు చేయడం కలకలం రేకెత్తించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ సంబంధిత అధికారులను పిలిచి మాట్లాడారు. ఈ భూముల వ్యవహారంపై సమగ్ర నివేదిక అందించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. దాతలు దానం చేసిన భూదాన భూములు బడాబాబుల పాల విషయాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బట్టబయలు చేసింది. భూదాన్ బోర్డు ఆధీనంలో ఉండాల్సిన కొందరు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ అయ్యాయన్న విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. క్రయ విక్రయాలు జరపడానికి ఏమాత్రం వీల్లేదనే నిబంధన ఉన్నా, నిషేధిత జాబితాలోనూ ఉన్నా, హైకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నా అక్రమార్కులకు ఇవేవీ అడ్డు రాలేదు. అప్పటి ప్రభుత్వ అండదండలతో అధికారులను లొంగదీసుకుని కోట్లాది రూపాయల విలువైన భూములను అడ్డదారిలో తమ సొంతం చేసుకున్నారు. వీరిలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. హైదరాబాద్ నగరంలోని వాటిరాగులపల్లి భూదాన భూముల వ్యవహారంలో ఇలా తవ్వే కొద్దీ భూ కుంభకోణాలు బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంపై మరింత లోతుగా పరిశీలన జరపగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ భూములతో పాటు పక్కనే ఉన్న మిగతా భూదాన భూములను కూడా అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొల్లగొట్టిన వ్యవహారం బయటపడింది. వాటినాగులపల్లిలో మొత్తం 6 సర్వే నంబర్లోని 29.27 ఎకరాల భూదాన భూములు ఎన్నికలకు ముందు పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయినట్లు తేలింది. రాజకీయ బలానికి అధికారం తోడు కావడంతో గుట్టు చప్పుడు కాకుండానే ఈ వ్యవహారం జరిగినట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన అనేక మంది నేతలు కూడా ఉండడం విస్మయం కలిగిస్తోంది. దొడ్డిదారిన భూదాన భూములను చేజెక్కించుకున్న వారిలో బోయిన్పల్లి శ్రీనివాసరావు ఉన్న విషయాన్ని ఆంధ్రజ్యోతి ఇప్పటికే వెలుగులోకి తీసుకురాగా, తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పేరు కూడా బయటపడటం, రాజేశ్వరరెడ్డి ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద 4 ఎకరాల భూములు ఉన్నట్లు వెల్లడైంది. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా తన బినామీల పేరిట భూదాన భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తేలింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త అక్షర సత్యమని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. భూదాన్ 500 కోట్ల భూమిని కేసీఆర్ కుటుంబం స్వాహా చేసిందని, ఈ విషయాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అన్ని ఆధారాలతో బయటపెట్టిందని తెలిపారు. భూములు మింగడానికే ధరణి తెచ్చారని ఆరోపించారు. ధరణి బాధితులతో సమావేశం పెడితే జిమ్ఖానా గ్రౌండ్ కూడా సరిపోదని అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ భూదాన్ భూముల స్వాహాపై వెంటనే విచారణ చేపట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. భూదాన్ భూముల విషయంలో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని నేను చూడడం జరిగింది. గతంలో కూడా నేను ఈ విషయంలో ఆరోపణ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది. దానిలో ఎవరు వాస్తవ విషయాలు తేల్చాల్సిన అవసరం ఉంది. వాస్తవ విషయాలు తేలిన తర్వాత ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. బాధితులకు న్యాయం చేసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ గత ప్రభుత్వము
నేను చెప్తే కదా చాలా సందర్భాల్లో ధరణిలో ఉన్నటువంటి లొసుగులను తీర్చిదిద్దాలని చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా కేవలం వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం కోసము, దాంతోపాటు అక్రమంగా భూములను కబ్జా చేసుకోవడం కోసం, కబ్జా చేసిన భూములను రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం, దానికోసం మాత్రమే ధరణి ఉపయోగపడ్డది. ఇప్పటికీ ధరణి బాధితుల యొక్క బహిరంగ సభ పెడితే జింకానా గ్రౌండ్స్ కాదు, ఏ గ్రౌండ్ కూడా సరిపోదు. అన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ రోజు కూడా ప్రజలు ఈ ధరణి వల్ల ఇబ్బంది పడ్డ ప్రజలను వాళ్ళ సమస్యలను తీర్చాలని చెప్పి ఏ కోశం లేదు. మీరు ఎంఆర్ఓ దగ్గరికి ధరణి విషయంలో సార్ మా ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్గా పడ్డది సార్, తప్పుగా నమోదు చేసింది సార్ అని చెప్పి ఒక మామూలు బాధితుడు ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ గారు ఏమంటారు, ఆర్డీఓ గారు అంటారు, ఆర్డీఓ గారు ఏమంటారు, డిఆర్ఓ గారు ఉంటారు, డిఆర్ఓ గారు ఉంటారు, జేసీ దగ్గరికి ఉంటారు, జేసీ గారు ఉంటారు, కలెక్టర్ గారు అంటారు, కలెక్టర్ ఏమంటారు సార్ మా చేతి లేదు సార్ మొత్తం సెక్రటరీ సార్ అంటారు. భూదాన్ భూముల వ్యవహారంపై మరింత సమాచారం మా ప్రతినిధి